అందరికీ నమస్తే. మీ భూపతి ఆశన్న. మన భద్రాద్రి కొత్తగూడెంలో ఏం జరుగుతుంది? ఎక్కడ చూసినా అవినీతిమయమైపోతుంది. ఈ ఈ చుంచుపల్లి మండలము విజయనగర్ గ్రామ పంచాయతీలో వాళ్ళకి తోచినట్టుగా గ్రీన్ ల్యాండ్ని పట్టుకొని అక్రమంగా వాళ్ళు పేపర్లు రాసుకొని, అంటే వాళ్ళు ఎప్పుడో కొన్నట్టుగా దొంగ కాగితాలు సృష్టించుకొని ప్లాట్లను కబ్జా చేసి ఇక్కడ పేద బడుగు బలిగిన వర్గాలను వాళ్ళకి అంగన్వాడీ స్కూళ్ళు లేకపోతే ఫంక్షన్ హాళ్ళు చేయలేని పరిస్థితి ఏర్పడదు. అంటే మొత్తం కూడా వీళ్ళు గెలవడము, డబ్బులు పెట్టుకొని అధికారం తెచ్చుకున్నారు. ఎందుకంటే ఇక్కడ ఒక బుడబుక్కలోడు కాంగ్రెస్ పార్టీ నుండి వాడు అమ్ముడు పోయి ఈ ఎలక్షన్లు లేకుండా చేసి వన్ సైడ్ ఇనామం చేసి పడేసిండు. వీళ్ళకి ఇచ్చేసరికి వీళ్ళు ఏం చేస్తారు? ఎక్కడ ఖాళీ స్థలాలు గ్రీన్ ల్యాండ్ కనబడితే వాటిని కబ్జాలు చేస్తారు. మనం చూస్తున్నాం, ఇది 1వ వార్డులో చూస్తున్నాం, కొన్ని చోట్ల చూస్తున్నాం, కొన్ని చోట్ల అక్కడక్కడ చూస్తున్నాం. అయితే ఇది మంచి పద్ధతి కాదని చెప్పి నేను చెప్తాను. నేను ఒకటి చెప్తాను, ఈ కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం అంటారు కదా. మీరు ఫంక్షన్లలో, ఏది సారి ఫంక్షన్లో, దినాల ఫంక్షన్లో, పెళ్లి ఫంక్షన్లకు పోతారు, వాటి వల్ల పేరు రాదు. పొంగిరెడ్డి సీనన్న నాకు హామీ ఇచ్చిండు, అంగన్వాడీ స్కూల్ కోసము అక్కడ గ్రీన్ ల్యాండ్ ఉన్నది, అంగన్వాడీ స్కూల్ కట్టాలన్నా అని చెప్పిన. ఇది నా కోసం కాదు మీకు చెప్పింది. ఇక్కడ ఉన్న పేద బడుగు బలహీన వర్గాలు ఎవరైతే బీసీలు, ఎస్సీలు ఎక్కువగా ఉన్నారు ఈ సారే కాలనీ అనే ప్రాంతంలో, వాళ్ళకి అంగన్వాడీ స్కూల్ కట్టాలని చెప్పేసి నేను సీనన్నకి, పొంగిరెడ్డి సీనన్నకి ఇచ్చిన. ఈ కాంగ్రెస్ పార్టీ నుండి ఉన్న పెద్ద పెద్ద లీడర్లు ఇక్కడ ఉన్నారు కదా, మా అక్క దేవి ప్రసన్న అక్కడికి చెప్తానా, ఇటు రాధా సీతారాములు చెప్తానా, ఇటు రజాకన్నకి చెప్తానా, తమ్ముళ్ళని ఉన్నాడు, తూంకేదారు ఉన్నాడు, ఇంత పెద్ద పెద్ద లీడర్లు ఉన్నారు కదా. మరి ఇంతగానో నేను కొట్లాడుతాను కదా, అది ప్రభుత్వ భూమి, అంగన్వాడీ స్కూల్ నాకు ఏదైనా నాకేమంటన్నా అంగన్వాడీ స్కూల్ కోసం అని చెప్పి నేను ఏర్పాటు చేయాలని చెప్తాను. నా పూర్తి వివరాలు ఉన్నాయి. ఇక ఎంఆర్ఓ గారు ఇచ్చిన లెటరు ఏమని, అది పట్టా భూమి, అది పట్టా భూమి గ్రీన్ ల్యాండ్ గా వదిలిపెట్టే స్థలం, అది గ్రీన్ ల్యాండ్. అది నా దగ్గర పూర్తి వివరాలు ఉన్నాయి. ఎంఆర్ఓ గారు ఇచ్చిన రిపోర్టు, ఆ పట్టా ల్యాండ్ లో కొన్ని గ్రీన్ ల్యాండ్ వదిలిపెట్టిలు వాళ్ళ బాబు గారి సొమ్ము లెక్క దొంగకాయత సృష్టించుకొని మొత్తం కూడా వేసేస్తాను. దయచేసి చెప్తానా, కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన లేకపోతే ఇందిరమ్మ రాజ్యం అని చెప్తున్నారు కదా, నేను కూడా నమ్మినా కదా. మీరు వచ్చి మీరు నిజాయితీ గల ఇక్కడ నిజాయితీ గల లీడర్లు అయితే నేను చేసే పోరాటంలో మెరుగు కాండి, మీకు మంచి పేరు వస్తుంది కదా. మీరు సారి ఫంక్షన్లకో దినాల ఫంక్షన్లకు పోతే రాదన్నా, మీరు రాండి. నేను ఏమంటాను, అంగన్వాడీ స్కూల్ కట్టానని చెప్తాను. అంగన్వాడీ స్కూల్ కడితే ఇక్కడ ఉన్న పేద బడుగు బలహీన వర్గాల పిల్లలు రేపు పొద్దుగాల వాళ్ళు అక్కడ అంగన్వాడీ స్కూల్లో చదువుతారు. వాళ్ళు చదువుకోవడానికి నేను చెప్తానా, అక్కడ పౌష్టికాహారము విద్య అందాలి. నా పిల్లలకి చిన్న చిన్న పిల్లలు ఉంటారు, ఆ పిల్లలందరికీ ఇక్కడ ఉన్న ఎస్సీ పిల్లలు, ఎస్టీ పిల్లలు, అగ్రవర్ణాల్లో ఉన్న అగ్రవర్ణంలో నిరుపేదలు ఉన్న పిల్లలందరూ కూడా చదువుకుంటారని చెప్పి చెప్తానా. నా పోరాటంలో తప్పుందా? ఇది కలెక్టర్ గారు ఇక్కడ సంతకం పెట్టిండు. కలెక్టర్ గారు వచ్చి ఇంకోటి చేయమని చెప్పి మొత్తం చెప్పేలోపు ఇంకోటి చేయడానికి రాకముందే అర్ధరాత్రి పూట ఆగమేఘాలుగా ఒక 40-50 మంది గుండాలను పెట్టుకొని అక్రమ నిర్మాణం చేస్తే కత్తులు తలవార్లు కర్రలు పట్టుకొని భయభ్రాంతులు చేస్తూ ఉంటే ఇది మంచి పద్ధత? ఇది ఇందిరమ్మ పాలనలో ఇది మంచి పద్ధత? ఇది ప్రజాపాలనలో ఇది పార్టీ లీడర్లు స్పందించాలి. నేను అంగన్వాడీ స్కూల్ కోసం మనం ప్రయత్నం చేస్తున్నాం. ఇంకోటి చేయక ముందే మేఘాలుగా అక్కడ కట్టేసి మొత్తం గృహప్రవేశాలు చేసేస్తాను. ఎవరు వీళ్ళు? ఈ ముఠా ఎక్కడిది? నేను ఒకటే చెప్తానా, న్యాయం నా వైపు ఉన్నది. ఇది గ్రీన్ ల్యాండ్, అది గ్రీన్ ల్యాండ్. ఇక్కడ ఎంఆర్ఓ గారు ఇచ్చిన దాంట్లో కూడా అటు పట్టా భూమి అని తేలింది. పట్టా భూమిలో గ్రీన్ ల్యాండ్ కొన్ని వదిలిపెట్టిళ్ళు. అది అంగన్వాడీ స్కూల్ కట్టాలని చెప్పేసి పొంగిరెడ్డి సీనన్న కూడా నేను చెప్పిన, ఫోటోలు కూడా చూపిస్తా, కావాలని చూడండి. బట్టి విక్రమార్క కూడా చెప్పిన, ఇది ప్రజల సమస్య, ఇది మంచి పని, దీని మీద మీరు వస్తే మంచి పేరు వస్తుంది. దయచేసి దీని మీద స్పందించి నాయకులు అనేటోళ్ళు కొంచెం త్వరగా మీరు కూడా స్పందిస్తే అక్కడ అంగన్వాడీ స్కూల్ పడుతుంది, 10 మందికి ఉపయోగపడుతుంది. ఇక్కడ మొత్తం దోపిడీ రాజ్యం, దొంగల రాజ్యం ఏర్పాటు. వీళ్ళకి ఎట్లా వీళ్ళ నుంచి ఎవరు రక్షణ కల్పించాలో సెటిల్మెంట్ చేసుకుంటారు. దయచేసి మా భూముల్ని, ఇక్కడ ఉన్న స్థానిక భూముల్ని కాపాడండి, గ్రీన్ ల్యాండ్ని కాపాడండి. అవన్నీ కూడా ప్రభుత్వం ఇక్కడ స్థానిక ప్రజలు కోరుకోవడం జరుగుతుంది. అందరికీ ధన్యవాదాలు.